రేపు బెంగళూరు నుంచి తాడేపల్లి రానున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఈ నెల 11న లండన్ టూర్ వెళ్లిన జగన్ ఇక నేటి ఉదయం బెంగళూరుకి చేరుకోనున్నారు. జగన్ రేపు తాడేపల్లి కార్యాలయంలో పార్టీ శ్రేణులకు అందుబాటులోకి రానున్నారు. ఇక రేపు వైసీపీ కీలక నేతలతో సమావేశమవుతారు. 10 రోజుల తర్వాత పార్టీ కార్యకర్తలకు అందుబాటులోకి వస్తూ ఉన్నారు. తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన జగన్ అందుబాటులో లేకపోయినా పార్టీ శ్రేణులు యాక్టివ్గా ఉంటాయని, గతంలో జగన్ అందుబాటులో ఉంటేనే పార్టీ యాక్టివ్ అనే విమర్శ అధిగమించిన వైసీపీ ఇక జగన్ లేకున్నా కూడా జనంలోకి ఇప్పుడు వైసీపీ వెళ్తుంది. క్షేత్రస్థాయిలో కమిటీలు పూర్తి చేసిన వైసీపీ జగన్ మారారు అంటూ కూడా నాయకులకు కార్యకర్తలకు సంకేతాలు పంపిస్తూ ఉంది. ఇంకా ఈ అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, రేపటి నుంచి కూడా వైసీపీ అధినేత జగన్ అందుబాటులోకి రానున్నట్లుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? రేణు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన ముగించుకొని నేటి ఉదయం బెంగళూరుకు చేరుకున్నారు. బెంగళూరు నుంచి ఆయన వైఎస్ఆర్సీపీ నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్నారంటూ సమాచారం అందుతుంది. రేపు ఉదయం ఆయన బెంగళూరు నుంచి బయలుదేరి తాడేపల్లికి చేరుకున్నారు. రేపు అందుబాటులో ఉన్న వైసీపీ నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కాలంలో పార్టీని యాక్టివేట్ చేశారు. పార్టీ కార్యకర్తల శ్రేణులతో వరుసగా సమావేశం నిర్వహిస్తున్నారు. రేపు కూడా కీలక సమావేశం నిర్వహిస్తారంటూ సమాచారం వస్తుంది. అంతేకాకుండా అందుబాటులో ఉన్న నేతలతో ఆయన సమీక్ష నిర్వహిస్తారు. గత 10 రోజుల నుంచి ఆయన లండన్ లో ఉన్నారు. నేటి ఉదయం తిరిగి రావడంతో ఈ 10 రోజుల్లో పార్టీ వ్యవహారాలు, పార్టీ క్షేత్రస్థాయిలో కమిటీలు ఎలా నియామకమయ్యాయి, గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతంపై ఆయన సమీక్ష నిర్వహిస్తారంటూ సమాచారం జరుగుతుంది. రేపు అందుబాటులో ఉన్న వైసీపీ నేతలందరినీ తాడేపల్లి కార్యాలయానికి ఆహ్వానించారంటూ వార్తలు వస్తున్నాయి. రేణు, అయితే జగన్ అందుబాటులో లేని టైంలో కూడా పార్టీ యాక్టివ్ గానే ఉంటుందని కూడా ఈసారి కొత్త సంకేతాలను వైసీపీ అందించినట్లుగా తెలుస్తుంది. దాని గురించిన డీటెయిల్స్ ఏంటి కిరణ్? రేణు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బెంగళూరు టు తాడేపల్లి టు బెంగళూరు తిరుగుతున్నారని గత 16 నెలల నుంచి ఊహలు, విమర్శలు బాగా వినిపించాయి. అయితే ఆయన ఏదైతే మెడికల్ కాలేజీ పీపీపీ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. అంతేకాకుండా ఆయన అనకాపల్లి జిల్లా పర్యటన పెట్టుకున్నారు. ఆ పర్యటనలో మెడికల్ కాలేజ్ సందర్శించారు. ఇదిగో ఇక్కడ మెడికల్ కాలేజీలు ఉంది, ఈ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చింది నేనే అంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి సవాల్ విసిరారు. అంతేకాకుండా అక్కడి నుంచి ప్రభుత్వంపై సమరశంఖం పూరించారు. మెడికల్ కాలేజీలపై పీపీపీ విధానంపై పోరాటం కొనసాగిస్తాను, ఏదైతే కాంట్రాక్టర్లు మెడికల్ కాలేజీలు హ్యాండ్ ఓవర్ చేసుకున్నా తిరిగి మా ప్రభుత్వం వస్తానని మేము స్వాధీనం చేసుకుంటామంటూ నేరుగా కాంట్రాక్టర్లను హెచ్చరించారు. అంతేకాకుండా ఆయన 10 మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్ ఇవ్వడంలో వ్యతిరేకించారు. అందులో 4 కాలేజీలకు కాంట్రాక్టర్లకు కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కట్టబెట్టడం జరిగింది. ఏదైతే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారు అంటూ ఆయన చేపట్టిన నిరసనలు, ధర్నాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి. వైసీపీ కార్యక్రమాలు నేరుగా గత 16 నెలల నుంచి లేని విధంగా జగన్మోహన్ రెడ్డి అందుబాటులో లేకపోయినా ఆయన లండన్ లో ఉన్నా కూడా ఈ 10 రోజులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు గ్రామ స్థాయిలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఒక్కొక్క గ్రామానికి వెళ్లి రచ్చబండ నిర్వహిస్తున్నారు. రచ్చబండ, కోటి సంతకాల సేకరణ, మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై వ్యతిరేకించడము. ఆయన అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే గతంలో పార్టీ యాక్టివ్ అయ్యేది. ఆయన లండన్ వెళ్లి నేడు తిరిగి వచ్చినా కూడా ఈ 10 రోజుల్లో వైఎస్ఆర్సీపీ శ్రేణులు యాక్టివ్ గా పనిచేశాయి, దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. అంతేకాకుండా గతంలో ఏదైతే నాయకులు ఇన్యాక్టివ్ గా ఉన్నారో ఆ నాయకులు కూడా యాక్టివ్ అయ్యారు, వాళ్ళు జనాల్లోకి వస్తున్నారు. గతంలో ఏదైతే ధర్మాన ప్రసాదరావు, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి లాంటి నేతలు కొద్ది రోజులు సైలెంట్ మోడ్ లోకి వెళ్లారు, వాళ్ళు కూడా రీఛార్జ్ అయ్యి యాక్టివ్ అవుతున్నారు. రేణు, అయితే ఇప్పుడు అంటే పార్టీలో వైఖరి మారిందని చూడాలా? ఎందుకంటే జగన్ లేకపోయినప్పటికీ కూడా ఇప్పుడు జనంలోకి వైసీపీ వస్తూ ఉంది. అంటే దీని వెనక ఇప్పటి వరకు కూడా నిర్వహించిన అంటే నేనున్నాను అంటూ కూడా జగన్ ఇచ్చే సంకేతాలు కానీ, మరొకటి ఏంటంటే సమీక్షలు కూడా నిర్వహించారు బలపరచడానికి పార్టీని. ఇవన్నీ కూడా కారణంగా చూడాలా జనం లేకున్నా కానీ వైసీపీ జనంలోకి రావడానికి? ఎస్ రేణు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏ రోజు పార్టీ కార్యక్రమాలను కానీ, పార్టీ నిర్వహణలు కానీ, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలనే అంశాల మీద ఆయన దృష్టి పెట్టిన సందర్భం లేదు. కేవలం సంక్షేమ కార్యక్రమాలు గెలిపిస్తే, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందిస్తే తిరిగి మన ఓట్ బ్యాంక్ నిలబడుతుంది, తిరిగి అధికారంలోకి రావచ్చని ఆయన వేసిన ఎత్తుగడ ప్రజలు తిప్పి కొట్టడంతో
ఓ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి ఆయన కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగానే గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో కమిటీలు నియమించారు, పిఎస్సీలు నియమించారు, గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్తలకు భరోసా నింపారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో కార్యకర్తలదే అధికారం, మీరు ఉంటే నేనుంటాను, మీరే అధికారం తీసుకురావాలి, ఆ అధికారంలో మీకు భాగస్వామ్యం ఉంటుందంటే ఆయన కార్యకర్తలకు పదే పదే దిశానిర్దేశం చేయడమే కాకోకుండా నాయకుల్లో కొత్త ఉత్తేజాన్ని నింపుతున్నారు. గెలుపు ఓటములు రాజకీయాల సహజం, పోరాడితే తిరిగి మళ్ళీ సాధించగలుగుతామన్నట్టు అటు పార్టీ నాయకుల్లోని కేడర్లోని భరోసా నింపుతున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ 2011లో వైఎస్ఆర్సీపీ ఏర్పడింది. వైఎస్ఆర్సీపీ ఏర్పడి నుంచి ఇప్పటికి ఎక్కువ కాలం ప్రతిపక్షంలో ఉన్నాం, పోరాటం చేయడం, మనం ప్రజల పక్కన నిలబడతాం, ప్రజల పక్షాన పోరాటం చేస్తామంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పార్టీ కార్యకర్తలకు, నేతలకు ధైర్యం నూరిపోతున్నారు. అంతేకాకుండా మెడికల్ కాలేజీల అంశం మీద నేరుగా నేనే యుద్ధం చేస్తాను, నేను ధర్నాలు దీక్షల్లో కూర్చుంటాను, మీరు నాతో పాటు పాల్గొనండి అంటూ అటు వైఎస్ఆర్సీపీ శ్రేణులకు, నాయకులకు ఆయన హితవు చెప్తున్నారు. పార్టీని బలోపేతం చేసేగా దిశానిర్దేశం చేస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఒకలా ఉన్నారు, నేడు మారిన జగన్ ను చూడండి అంటూ ఆయన చేసిన విజ్ఞప్తి కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం తీసుకొస్తుంది. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. సో జగన్ మారారు అంటూ కూడా నాయకులకి, కార్యకర్తలకు కూడా సంకేతాలు పంపిస్తూ కూడా ఇది ఇంకా పార్టీని యాక్టివ్ చేసే విధంగా కూడా ఇప్పుడు ఒక సూచనలు పంపిస్తూ ఉన్నారు. అయితే క్షేత్రస్థాయిలో కూడా కమిటీలు పూర్తి చేసింది వైసీపీ. ఇక జగన్ లేకున్నా కానీ వైసీపీ జనంలోకి వెళ్తుంది యాక్టివ్గా కూడా. ఇక రేపటి నుంచి కూడా జగన్ అందుబాటులోకి రానున్నారు. తన లండన్ టూర్ కంప్లీట్ అయిపోయింది. ఇక 11న తాను లండన్ టూర్కి వెళ్లారు. ఈ నెల 11న తన కుమార్తెలను కలిసేందుకు వెళ్లటం జరిగింది. ఇక నేటి ఉదయం కూడా ఆయన బెంగళూరు చేరుకున్నారు. ఇక రేపటి నుంచి కూడా తాడేపల్లి కార్యాలయంలో పార్టీ శ్రేణులకు ఆయన అందుబాటులోకి రానున్నారు.